హైదరాబాద్లో ఉన్నాను. ఇండియా వచ్చినాక నాకు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ చూడాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కానీ, ఆర్ మేము యూఎస్ నుంచి ఒకవేళ ఇండియాకి మూవ్ అయితే ఫ్యూచర్లో అప్పుడు మేము ఉండడానికైనా కూడా పిల్లలకి మాకు అందరికీ బాగా సెట్ అయ్యేలాగా ఏదైనా ప్రాపర్టీ చూడాలనుకున్నా. సో ఆ ప్రాసెస్లో పార్ట్గా ఈరోజు నేను ఒక ప్రాపర్టీకి వచ్చినాను. ఓం శ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళది గ్యాలక్సీ ప్రాజెక్ట్. ఈ ఫేజ్ 1 వాజ్ హ్యూజ్ సక్సెస్ అనమాట. దాంట్లో తీసుకున్న వాళ్ళు నాకు రెఫరెన్స్ ఇచ్చినారు. ఫేజ్ 2 వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ లాంచ్ చేస్తున్నందుకు ప్రీ లాంచ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎట్లా నేను ఇండియాకి వచ్చినాను ఈ టైంలో కాబట్టి మార్టిన్ కూడా నువ్వు వెళ్ళి చూస్తే బెటర్ పర్సనల్గా అంటే నేను ఇంకా హైదరాబాద్ వచ్చినాను. సో ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాను. అండ్ ఇక్కడ ఒక మోడల్ ఫ్లాట్ ఉంది, అది చూద్దాం అనుకున్నా. అండ్ నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆబ్వియస్లీ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో లెట్స్ గో అండ్ సీ ద మోడల్ ఫ్లాట్. ఇంకా ఫ్లాట్ గురించి ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్ని నేను మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గో అండ్ సీ. ఇప్పుడు నేను చూడడానికి వచ్చిన ప్రాజెక్ట్ ఓం శ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ది ఓం శ్రీ గ్యాలక్సీ ప్రాజెక్ట్ నేమ్. ఫేజ్ 1 సక్సెస్ని బట్టి ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫేజ్ 2కి మార్చ్ 15th నుంచి ఏప్రిల్ 9th వరకు అమేజింగ్ ప్రీ లాంచ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దట్టు ఫస్ట్ 50 కస్టమర్స్కి మాత్రమే. కోంపల్లిలో ఉంది ప్రాజెక్ట్. అండ్ మనకి ప్రీ లాంచ్ బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే 500 ఆఫ్తో 6,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్కే వస్తుంది. అండ్ ఈ బెనిఫిట్స్ అన్నీ ఏప్రిల్ 9th వరకే ఉన్నాయి. సో ప్రాజెక్ట్ దగ్గరనే ఒక ఆఫీస్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మోడల్ అపార్ట్మెంట్, మోడల్ ఫ్లాట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక సేల్స్ టీమ్ ఉంది, ప్రీ సేల్స్ టీమ్ ఉంది. సో సేల్స్ టీమ్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా, ఎట్లాంటి అసిస్టెన్స్ కావాలన్నా త్రూ అవుట్ ద ప్రాసెస్ ఇక్కడ ఒక ప్రాపర్ టీమ్ ఉంది మనకి. మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి, త్రూ అవుట్ ద ప్రాసెస్ మనకి హెల్ప్ చేయడానికి ఒక ప్రాపర్ గుడ్ టీమ్ ఉందన్నమాట. సో నేను వాళ్ళ టీం వాళ్ళతో కూడా మాట్లాడినాను. దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈగర్ టు హెల్ప్ అనమాట. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో నేనైతే ఇక్కడ మోడల్ ఫ్లాట్ చూడడానికి వచ్చినాను. ఆఫీస్లోనే మోడల్ ఫ్లాట్ కూడా ఉంది. ఇక్కడికి వస్తే మనం అది కూడా చూడొచ్చు. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అపార్ట్మెంట్, మోడల్ ఫ్లాట్. సో వీళ్ళకి మొత్తం మోర్ దాన్ 2,000 యూనిట్స్ ఉన్నాయి. సో ఎంటర్ కాగానే మనకి ఇట్లా ఒక లివింగ్ ఏరియా లాగా ఉందన్నమాట. స్పేషియస్గా ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఎట్లుంటుంది, మనం ఫర్నిష్ చేసుకుంటే చూడడానికి ఎట్లుంటుంది అని మనకు ఒక ఐడియా రావడం కోసం అని చెప్పి మొత్తం ఫర్నిష్డ్గా పెట్టినారు. ఇట్లా కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఒక చిన్న ప్లే లాగా ఇక్కడ టేబుల్ దగ్గర ఏమైనా గేమ్స్ అట్లా పెట్టి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. ఐ లైక్ దిస్ స్పేస్. ఇట్లా కిడ్స్ ఉంటే కిడ్స్ హోంవర్క్ చేయడానికైనా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదైనా ఆడుకోవడానికైనా కూడా ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ఉంది. అక్కడ నుంచి మనం ఇట్లా వచ్చినామంటే ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంది. మంచిగా డైనింగ్ టేబుల్ కూడా సెట్ చేస్తున్నారు కదా 6 సీటర్ లాగా. సో చిన్నగా చూడడానికి అనిపించినా కూడా మనకి క్వైట్ స్పేషియస్, ఎందుకంటే పెద్ద డైనింగ్ టేబుల్ వేస్తున్నారు వీళ్ళు 6 సీటర్ది. ఈ డైనింగ్ ఏరియాకి ఎదురుగా వాష్ బేసిన్ కూడా ఉంది. ఇది స్పేస్, డైనింగ్ స్పేస్ ఇదంతా. అండ్ ఈ డైనింగ్ స్పేస్ నుంచి ఇట్లా వచ్చినామంటే ఇక్కడ మనకి ప్రాపర్ లివింగ్ ఏరియా ఉంది. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ కూడా. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ డోర్, బ్యూటిఫుల్ బాల్కనీ స్పేస్. ఎంత స్పేషియస్ ఉంది కదా. అండ్ ఆల్ ద గ్రీనరీ ఆల్సో. అసలు బాల్కనీ ఎంత స్పేషియస్గా ఉంది కదా. నాకు బాల్కనీ బాగా నచ్చింది. యూజువల్లీ నాకు అపార్ట్మెంట్స్ అంటే విజన్ ఎట్లుంటుందంటే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయేమో బాల్కనీస్, అట్లా విజన్ అట్లా ఉండింది. కానీ నేను చాలా ఇంప్రెస్ అయినా ఈ స్పేస్తో. నాట్ ఓన్లీ బాల్కనీ, లివింగ్ ఏరియా, లైక్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంది ఇంటికి. అపార్ట్మెంట్స్ అంటే నాకు నా మైండ్లో అట్లా ఉండింది, కొంచెం ఇరుగ్గా ఉంటుందేమో, వెంటిలేషన్ ఉండదేమో, ఓపెన్ స్పేస్ ఉండదేమో అని. బాగా లైటింగ్ పడుతుంది, బాగా గాలి వస్తుంది. ఈ డోర్ కూడా ఫుల్ లైక్ పైనుంచి కింది దాకా ఓపెన్ ఉంది కాబట్టి చాలా బాగా వస్తుంది గాలి. ఈయనకి కూడా నచ్చింది కదా 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 ఈయనకి కూడా నచ్చింది ఇల్లు కదా. ఇల్లు నచ్చింది కదా. తీసుకుందామా? ఇది మొత్తం 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 3 BHK. సో నేనైతే మీకు ఇందాక ఎంట్రీ రూమ్
డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, బాల్కనీ చూపించిన కదా. మెయిన్ ఇంకా సూపర్ అట్రాక్టివ్ థింగ్స్ ఏంటంటే బెడ్రూమ్స్, కిచెన్, అండ్ కిచెన్ దగ్గర కూడా ఇంకో బాల్కనీ ఉంది. సో ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ చూపిస్తా. ఇది నార్మల్ బెడ్రూమ్ అనమాట. మేబీ కిడ్స్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇద్దరు కిడ్స్ ఉంటే మాలాగా కిడ్ 1 కిడ్ 2కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇద్దరికి ఇక్కడనే బంక్ బెడ్స్ లాగేసి ఇంకొక రూమ్ గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి వుడ్ వర్క్ అంతా అపార్ట్మెంట్తో రాదు, కానీ మనకు ఒక ఐడియా కోసం ఇట్లా చేపించుకోవచ్చు, చేపించుకుంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం అంతా ఫినిష్డ్గా చేసి పెట్టినారు. సో మీరు కోంపల్లిలో, నార్త్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ చూస్తుంటే దిస్ ఈజ్ లైక్ ఎ రియలీ గుడ్ ఆప్షన్. జస్ట్ ఇక్కడికి వచ్చి మోడల్ ఫ్లాట్ చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్, అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నది, బట్ చిన్నదైనా కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో డైనింగ్ ఏరియాకి అటు ఇటు బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. అది ఇందాక చూసినాం కదా. దిస్ ఈజ్ 1 more బెడ్రూమ్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బెడ్ వేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత ఉంది అని. అటు సైడ్ ఏమో క్లోజెట్స్ ఉన్నాయి. మనకేమైనా చేంజెస్ కావాలి వుడ్ వర్క్లో అంటే ఆబ్వియస్లీ చేయించుకోవచ్చు. ఇది జస్ట్ మనకు ఒక ఐడియా కోసం వీళ్ళు ఇట్లా పెట్టినారు క్లోజెట్, ఇది ఇట్లా అన్నట్టు. అండ్ లైక్ ఐ సెడ్ అటాచ్డ్ బాత్రూమ్, అండ్ దెన్ వెంటిలేషన్ కూడా, విండోస్ కూడా పెద్ద సైజ్ విండోసే. అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది, ఇరుక్కున్నట్టు ఆర్ మన వ్యూకి ఇంకొక బిల్డింగ్ అడ్డం వచ్చినట్టు అయితే ఏముండదు. ఇంక ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది హౌస్ కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఈ రెండు చూద్దాం రండి. ఫస్ట్ కిచెన్ చూద్దామా, మాస్టర్ బెడ్రూమ్ చూద్దామా? మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. విల్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇట్స్ క్వైట్ స్పేషియస్. ఇంకా ఈ బెడ్రూమ్లో నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఈ సిట్టింగ్ ఏరియా. నాకు ఇది ఎంత ఇష్టం అంటే యూఎస్లో ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా నాకు ఇట్లా బెడ్రూమ్లో ఇట్లా సిట్టింగ్ ఏరియా కావాలి. నేను చాలా ట్రై చేసిన ఇట్లా ఉండేది తీసుకోవాలి, కట్టించుకోవాలని. బట్ మేము కొనుక్కున్న ఇల్లు ఆల్రెడీ కట్టిన ఇల్లు కదా. సో దిస్ ఇస్ వెరీ నైస్. బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఊరికి ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి, లైక్ నేను మార్టిన్ కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడానికి, కాఫీ తాగడానికి, ఈవెన్ పిల్లలతో అయినా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి నాకు ఈ ఏరియా అంటే చాలా ఇష్టం. ఏం చూడు బయటికి ఎట్లా చూస్తున్నాడు. ఏనన్నా ఐడియా కోసం పెట్టినారు, ఇంత స్పేషియస్గా పెట్టుకోవచ్చు మనం అని. బెడ్రూమ్ ఇంత స్పేషియస్గా ఉంది, అండ్ క్లోజెట్ స్పేస్ కూడా బాగుంది. ఇది ఒక సైడ్, ఇది ఇట్లా క్లోజ్ చేస్తే ఇటు సైడ్ కూడా మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇటు సైడ్ మనకు కిచెన్ ఉందన్నమాట. కొంచెం ఓపెన్ కిచెన్ లాగా, మరీ ఓపెన్ కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కిచెన్ కనిపించేలాగా మరీ ఓపెన్ కిచెన్ కాదు. బట్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడికి ఓపెన్ ఉంది. కిచెన్లో నుంచి కూడా మనకు ఇంకొక బాల్కనీ ఉంది. సో దిస్ ఇస్ అ సర్ప్రైజ్ బాల్కనీ అనమాట. మామూలుగా మనకి లివింగ్ ఏరియాలో ఉండే బాల్కనీ కాకుండా ఇది కిచెన్లో నుంచి ఇంకొక బాల్కనీ. ఐ లవ్ సన్లైట్. మాకు అక్కడ యూఎస్లో 6 months సన్లైట్ ఉండదు కాబట్టి నాకు ఇట్లా సన్లైట్ కనిపిస్తే ఒక ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది.
ప్రాజెక్ట్లో 2 BHK 3 BHK ఉంది మ్యామ్ మనకి. సో మనకి 2 BHK స్టార్టింగ్ సైజ్ 1285 స్క్వేర్ ఫీట్. సో 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 1445 స్క్వేర్ ఫీట్, 1690 స్క్వేర్ ఫీట్, 1910 స్క్వేర్ ఫీట్ అండ్ 2180 స్క్వేర్ ఫీట్. సో మనకేంటంటే మనకి ఎక్స్టెండెడ్ బాల్కనీస్ ఉంటాయి. సో అది 3rd, 7th, 11th ఫ్లోర్లో జస్ట్ ఎలివేషన్ డిజైన్ పర్పస్ కోసం బాల్కనీ సైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. జస్ట్ మీకు సపోజ్ ఇప్పుడు మనకి 1690 అనేది 1720 స్క్వేర్ ఫీట్ అవుతుంది, 1910 స్క్వేర్ ఫీట్ అనేది 1935 స్క్వేర్ ఫీట్ అవుతుంది, లైక్ 2180 స్క్వేర్ ఫీట్ 2235 సెప్ట్ అవుతుంది లైక్ అలా. సో ఇది 1910 స్క్వేర్ ఫీట్, ఇది ద ఈస్ట్ ఫేసింగ్ డోర్. అండ్ ఇట్లా ఇప్పుడు బాల్కనీ వచ్చింది, బయట అంతా గ్రీనరీ ఉంది కదా. యా గ్రీనరీ. సో మనకి అక్కడ అపార్ట్మెంట్ లో పైన ఉన్నప్పుడు ఇట్లానే ఉంటాయి. యా వి హావ్ బ్యూటిఫుల్ వ్యూ కంపేర్డ్ టు దిస్. సో దీనికన్నా మంచి వ్యూ ఉంటుంది మనకి. ఇది గ్రౌండ్లో. సో మనకేంటంటే టవర్ టు టవర్ మధ్యలో 42 feet డిస్టెన్స్ గ్యాప్ ఉంటుంది మీకు. సో మీకు వెంటిలేషన్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు, లైక్ 42 feet డిస్టెన్స్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది మీకు. సో దానికోసం మీకు వెంటిలేషన్ బాగుంటుంది మీకు. అంటే మనకి క్లబ్ హౌస్ ఉంది, మన క్లబ్ హౌస్ సైజ్ అనేది 75,000 స్క్వేర్ ఫీట్. సో దాంట్లో మనకి 7 floors క్లబ్ హౌస్ మనకి. సో దాంట్లో మనకి ఇన్ఫినిటీ పూల్ ఉంది టాప్లో, మళ్ళీ గ్రౌండ్లో టెంపరేచర్ కంట్రోల్ పూల్ ఉంది, దాంట్లో సూపర్ మార్కెట్, ATM, స్పా, సలూన్, 7 floors మ్యామ్. సో మనకి క్రచ్చి కూడా ఉంది మనకి దాంట్లో. సో అదర్ పేరెంట్స్ బయటికి వెళ్తే మనకి పిల్లలని చూసుకోనికి ఒక ప్లేస్ ఉంది దాంట్లో. యాస్ మ్యామ్. సో వీ హ్యావ్ అ కోవర్కింగ్ స్పేసెస్ ఆల్సో మ్యామ్ ఇన్ దట్. ఇట్స్ లైక్ ఆఫీస్ వన్. సో 7 floors క్లబ్ హౌస్ లో ఒకవేళ పేరెంట్స్ బయటికి పోతే పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఒక సెంటర్ ఉంది. యా వి హావ్ అ సెంటర్. అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. yes. So we have medical clinic with pharmacy also, sir. Medical clinic Yes, also. ma'am. So we have ATMs as well. So we have very big clubhouse, ma'am. సో ప్రాపర్ గా ఒక చిన్న సిటీనే ఉంది అక్కడ. Yeah, it's like a city. So we have a supermarket also as well in that. ఓకే. మనకేంటంటే మనకి 20 acres ప్రాజెక్ట్ మ్యామ్ టోటల్ ఇది. సో దాంట్లో మనకి 20 towers ఉంటాయి. సో టోటలీ మనకి 2010 ఫ్లాట్స్ ఉంది ఇక్కడ మొత్తం ఓవరాల్. సో మనకి ఇక్కడ 2 BHK 3 BHK సైజెస్ మాత్రమే ఉంటాయి మ్యామ్. లైక్ 2 BHK స్టార్టింగ్ సైజ్ 1285 స్క్వేర్ ఫీట్ అండ్ 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 1445 స్క్వేర్ ఫీట్, 1690, 1910 అండ్ 2180 స్క్వేర్ ఫీట్ మ్యామ్. సో మనకి ఇక్కడ అంటే ఏంటంటే 2 level స్టిల్ కార్ పార్కింగ్ ఉంది మనకి. సో ఇక్కడ సెల్లార్ లేవు మీకు, 2 level కార్ పార్కింగ్ డైరెక్ట్ స్టిల్. సో దానిపైన మనకి అదొక పోడియం స్లాబ్ మ్యామ్ మీకు, ఒక హార్డ్ స్లాబ్ లాగా. దానిపైన G+14 మనకి రెసిడెన్షియల్ టవర్ ఇది మనకి. G+14 మ్యామ్ మనకి రెసిడెన్షియల్ టవర్. సో మనకి ఏదైనా వెహికల్ మూవ్మెంట్స్ అనేది మీకు పైన వెహికల్ మూవ్మెంట్స్ అనేది ఉండవు మీకు, లైక్ పోడియం స్లాబ్ పైన. సో ఓన్లీ గ్రౌండ్లో ఉంటుంది మీకు, లైక్ పార్కింగ్లో మీకు. సో ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం మనకి ర్యాంప్స్ ఉంటాయి 2 sides. ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ మనకి వెహికల్స్ అనేది డైరెక్ట్లీ పైకి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ 21 feet డ్రైవర్ ఉంది మీకు చుట్టూ, మొత్తం ప్రాజెక్ట్ చుట్టూలో మీకు. అక్కడ వెహికల్ మూవ్మెంట్స్ అనేది డైరెక్ట్ వెళ్ళొచ్చు మనకి. సో ర్యాంప్ పైన మనకి అలా చూడొచ్చు. లైక్ మనకి ఇక్కడ మనకి టవర్ టు టవర్ మధ్యలో స్పేస్ అనేది 42 feet డిస్టెన్స్ ఉంది మ్యామ్ లైక్ మీకు. సో మధ్యలో స్పేస్ అని టోటలీ గ్రీనరీ ఉంటుంది మీకు మధ్యలో, మీకు టవర్ టు టవర్ మధ్యలో. ఎస్. సో మీకు ఓపెన్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ మీకు మనకి 60% గ్రీనరీ ఉంది మ్యామ్ మనకి ప్రాజెక్ట్లో టోటలీ. సో 40% మాత్రమే కన్స్ట్రక్షన్ మనకి జస్ట్. సో ఇది ఎమర్జెన్సీ ర్యాంప్ మ్యామ్ ఇలా. సో మనకి వెహికల్స్ అనేది ఇలా లైట్ పైకి వెళ్తాయి డైరెక్ట్ మీకు వెహికల్స్ అనేది. సో నేను చెప్పినట్లు లైక్ బ్యాక్ సైడ్ మనకి 3 acres ఓపెన్ స్పేస్ ఉంటాయి మ్యామ్. సో దిస్ ఇస్ ఆ ఓపెన్ స్పేస్, లైక్ 3 acres ఓపెన్ మీకు. సో మనకి 3 acres ఓపెన్ స్పేస్లో మనకి ఓపెన్ జిమ్ స్టేషన్స్ ఉంటాయి, లాన్. సో మనకి మినీ గల్ఫ్ కోర్ట్ ఉంది, లైక్ ఇది ఆర్టిఫిషియల్ పాండ్. సో మనకి 1.8 kilometers వాకింగ్ ట్రాక్ ఉంది మ్యామ్, లైక్ వాకింగ్ ఇంకా జాగింగ్ ట్రాక్. సో ఇది లాన్ లైక్. సో ఇది పార్టీ పర్పస్ కోసం మనం యూజ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. సో ఈ సెంటర్లో ఉన్నది మనకి క్లబ్ హౌస్ అది. సో చెప్పినట్టు లైక్ క్లబ్ హౌస్ సైజ్ అనేది 75,000 స్క్వేర్ ఫీట్. సో విత్ 7 floors అది మనకి బిల్డింగ్ అనేది. సో మనకి దాంట్లో టాప్లో ఇన్ఫినిటీ పూల్ ఉంది. సో గ్రౌండ్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ పూల్, దాంట్లో మనకి సూపర్ మార్కెట్, ATM, స్పా, సలూన్, గెస్ట్ రూమ్స్. నేను చెప్పినట్టు లైక్ క్రచ్ ఉంది మనకి, కోవర్కింగ్ స్పేసెస్ ఉంది. సో మెడికల్ క్లినిక్ విత్ ఫార్మసీ, ATMs ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. సో టోటల్లీ మనకి ప్రాజెక్ట్లో మనకి 51+ అమ్యూనిటీస్ ఉంది మనకి ఇక్కడ. మనకి మినీ సాకర్ కోర్ట్ ఉంది మనకి. సో దాని పక్కన మనకి బాస్కెట్బాల్ కోర్ట్ వచ్చేస్తాయి ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి. సో మనకి క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్ కూడా వచ్చేస్తాయి, లైక్ 2 squash court and 2 badminton court ఇండోర్. సో హియర్ వీ హ్యావ్ సపరేట్లీ వీ హ్యావ్ గివెన్ ఏ పెట్స్ పార్క్. సో పెట్స్ కోసం సపరేట్గా పార్క్ ఇచ్చాం లైక్ ఇక్కడ. సో ఇక్కడ మనకి సైక్లింగ్ ట్రాక్ ఉంది, లైక్ మనకి వాలీబాల్ కోర్ట్ అండ్ స్కేటింగ్ రింగ్. మనం ఒక ఇల్లు కొంటున్నామంటే అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా ఆర్ మనం ఉండడానికైనా అది చాలా పెద్ద డెసిషన్, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఒక 100 సార్లు ఆలోచిస్తాము, మనం ఒక 100 సార్లు ఆ ఇంటిని చూస్తాము. కానీ మనం అబ్రాడ్లో ఉన్నామంటే ఇది పాసిబుల్ కాదు, పర్సనల్గా వచ్చి ఇల్లు చూడలేము.
ఏదర్ వీడియోస్లో చూడడం, వీడియో కాల్స్లో చూడడం అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ పోయి చూసొస్తే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం తప్ప మనం పర్సనల్గా చూడడం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కుదరదు. సో నేను ఎట్లా వచ్చినాను కాబట్టి మీకు ఇల్లు చూపించాలనుకున్నాను. మేము అమెరికాలో ఇల్లు కొన్నప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం యూట్యూబ్లో షేర్ చేసుకున్నాము. లైక్ ఎంటీ హోమ్ టూర్స్, మేము ఏమైతే ఇల్లులు చూస్తున్నామో అవన్నీ షేర్ చేసుకున్నప్పుడు చాలా మందికి అది చాలా విధాలుగా హెల్ప్ అయింది. బికాస్ ఇల్లులు సర్చ్ చేసే వాళ్ళకి ఎట్లాంటి హౌసెస్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అయింది. సో అందుకనే నేను ఇప్పుడు ఏదైతే హౌసెస్ చూస్తున్నానో, ఏమైతే అపార్ట్మెంట్స్ చూస్తున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బికాస్ డెఫినెట్లీ మీకు కూడా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. ఓం శ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ది ప్రాజెక్ట్ నేమ్ ఓం శ్రీ గ్యాలక్సీ. ఇది కోంపల్లిలో ఉంది అండ్ ప్రాజెక్ట్ దగ్గరనే ఆఫీస్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక అమేజింగ్ సేల్స్ టీమ్ ఉంది. వాళ్ళతో నా ఇంట్రాక్షన్ మీకు తెలియాలని నేను ఇది కూడా షేర్ చేసుకున్నాను. సో మనకున్న ప్రతి ఒక్క క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ప్రతి ఒక్క క్వైరీ ఆన్సర్ చేస్తారు. త్రూ అవుట్ ద ప్రాసెస్ మనకి చాలా హెల్ప్ చేస్తారు. సో డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్. ఆర్ మీరు అబ్రాడ్లో ఉన్నా కూడా నేను వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రీ లాంచ్ బెనిఫిట్స్ అనేవి మనకి April 9th వరకే ఉన్నాయి. April 9th లోపు ఫస్ట్ 50 కస్టమర్స్కి మాత్రమే ఈ ప్రీ లాంచ్ బెనిఫిట్స్ అప్లికబుల్ అవుతాయి. సో డోంట్ మిస్ దాట్. అండ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అండ్ వాళ్ళ సేల్స్ టీమ్ని కాంటాక్ట్ కావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సీ యూ గైస్ అండ్ టేక్ కేర్ అంటిల్ దెన్.